సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలో పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బెస్ట్ జోన్ యూత్ ఫోర్స్ కన్వీనర్ తంగేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని సత్య స్టోర్స్ అకాడమీలో రక్తదాన శిబిరాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తంగేటి సత్యనారాయణ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరానికి చిరంజీవి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుమారు 300 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాసెట్టి కృష్ణ, యువత, అభిమానులు మరియు నిర్వాహకులు తదితరులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మెగా ఫ్యాన్స్కి నా శుభాభినందనలు. అలాగే నాకు వెస్ట్ తెలంగాణ కన్వీనర్గా మెగా యూత్ ఫోర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు కూతురు సుస్మిత మేడం గారు దీనికి అధ్యక్షురాలు, ఏడిది బాబీ గారు నేషనల్ కన్వీనర్. ఆయన మేము ఈ ఫ్యాన్స్గా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తామన్న గుర్తించి మీరు దీనికి బాగా చేయగలుగుతారు నమ్మకంతో మేము ఇది ఇస్తామని చెప్పి మనకి ఈ పోస్ట్ని మాకు ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో ఈ మెగా యూత్ ఫోర్స్ తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే సందర్భంగా ఏదైతే 22వ తారీఖున బర్త్డే ఉందో, బర్త్డే సందర్భంగా మేము ఒక 1 వీక్ అంటే వారోత్సవాలని విడుదల చేశారు. దానికి అనుకూలంగా మేము ఈ వారం రోజులు నిన్న ఒక టోర్నమెంట్ పెట్టాము. అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టాము. ఇదంతా కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్తో, ఆయన సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తితో కొన్ని లక్షల కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా ఆయన అందరికీ నేను ఏంటి అని ఆయన అనుకోకుండా నాతో అభిమానులు అనుకుని నా వంతు ఏదో చేయాలని ఆయన చేసే దాంట్లో మనలాంటి వాళ్ళు ఎంతోమందిని ఎంచుకుంటూ సైనికుల్లా, అలాగే మనం కూడా ఎంతో కొంత మనం సంపాదించుకున్న దాంట్లో కొద్దో గొప్ప సేవ చేసుకుంటే మనకంటూ ఒక పరిణితి ఉంటుంది, మంచి చేసుకునే వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానం, ఆయన మీద మాకుండే అభిమానం, అలాగే ఆయన మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్. కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన ఎలా అయితే ముందు సేవ చేయమని సూచిస్తారో అదేవిధంగా మేము ఈ కార్యక్రమాలు చేయడం వెనకాడకుండా ఎల్లవేళ మా సాయశక్తిలో మాకు ఓపిక ఉన్నంత కాలం మేము ప్రయత్నం చేస్తూ మెగా ఫ్యాన్స్ని కుల మతాలకు అతీతంగా ఎటువంటి భేదాలు చూపించకుండా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నా. అలాగే ఈ బ్లడ్ క్యాంప్ ఇప్పటి వరకు 100 మెంబర్స్ దాటారు. ఇంకా మా ఎక్స్పెక్టేషన్ 300 దాటుతుందని అనుకుంటున్నాం. కాబట్టి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దీనికి వచ్చి బ్లడ్ ఇచ్చిన మా సోదరులకి, ఫ్రెండ్స్కి, చాలామంది ఫ్యాన్స్కి, అంటే మెగా ఫ్యాన్స్ అనగానే చాలామంది ఫ్లెక్స్ పెట్టగానే వచ్చి అన్న మేము ఇస్తామని నెంబర్లు ఇచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్లెక్స్ చూడంగానే. కాబట్టి వాళ్ళందరికీ మీ మీడియా ద్వారా శుభాభినందనలు చెప్తున్నాం, శుభాకాంక్షలు. అట్లాగే ఈ అడ్వాన్స్గా మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే సార్. మీ మెగా ఫ్యాన్స్ అంతా కూడా మీకోసం ఎప్పుడు మీరు ఏ ఆదేశం ఇచ్చినా ముందుండి మేము సైనికుల పనిచేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్తున్నాం. అందరికీ శుభాభివందనాలండి. 1996 ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేని పురస్కరించుకుని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారి చిరంజీవి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీంతోపాటు నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు అప్పుడే. దీనికి ముఖ్య కారణం రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి కొన్ని సందర్భాల్లో బ్లడ్ అనేది దొరక్క అనేక ప్రాణాలు కోల్పోతున్నారు అనేది చిరంజీవి గారు గ్రహించి అప్పటి వరకు ఉన్న హాస్పిటల్ వీటిని అనాలిసిస్ చేసుకుని ఆయన నా అభిమానులు అనేవాళ్ళు బ్యానర్లు కట్టడానికి, సినిమా హాల్ దగ్గర సందడి చేయడానికి, కేకులు కట్ చేయడంతో పరిమితం అవ్వకూడదు, నా అభిమానులను సేవా దృక్పథంలో నడిపించాలి, ప్లస్ అదేవిధంగా వేలాది లక్షలాది ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు కావాలి, నాకు వచ్చే క్రెడిట్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ నా అభిమానులకు దక్కాలి అని మంచి సంకల్పంతో, మంచి హృదయంతో మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న ఆనాటి నిర్ణయం అనేది 1996 నుంచి ఇప్పుడు 2026 వరకు ఈ కార్యక్రమం అనేది రోజు రోజుకి దిగ్విజయంగా పెరుగుకుంటూ వెళ్ళింది. కానీ వేల నుంచి లక్షల నుంచి కోట్ల మందికి
ఈ రక్తదానం ద్వారా ప్రాణదాతగా చిరంజీవి గారు ఆవిర్భవించారు. ఆయన అభిమానుల ద్వారా ఆయన ప్రాణదాత అయ్యాడు అనేక మందికి. అదేవిధంగా గత 17 సంవత్సరాల క్రితం అవయవ దానం మీద కూడా ఆయన ఒక క్యాంపెయిన్ చేశారండి. దాన్ని కూడా అనేక మంది స్ఫూర్తి తీసుకుని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు అయ్యి బ్రెయిన్ డెడ్ తోటి అది ప్రాణం ఉంది లేదు అనేటట్టుగా జీవించే కొంతమందిని అవయవ దానం వైపు కూడా ఆయన మరలించడం జరిగింది. దీని మీద కూడా అనేక మంది ఒక మనిషి ప్రాణం పోయే ముందు అతను అవయవాలు కనుక బ్రెయిన్ డెడ్ అయిపోయి బతకని పరిస్థితిలో ఉన్న మనిషి కనీసం ఒక 7 మందికి ప్రాణదాత కాగలడు అవయవ దానంతో. అలాగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే దాన్ని క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ చిరంజీవి గారు తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో పబ్లిక్ లో, దాన్ని అభిమానుల వరకే కాకుండా అనేక మంది స్ఫూర్తిగా తీసుకున్నారండి. చిరంజీవి గారు అభిమానులు ఒక్కలే లేరు ఈ స్ఫూర్తి తీసుకున్న దానిలో. రక్తం ఇచ్చే విషయంలో కానీ, నేత్రదానం చేసే విషయంలో కానీ, అవయవ దానం చేసే విషయంలో కూడా మొదలుపెట్టింది ఆయన ఒక సంకల్పంతో మొదలు పెడితే దాన్ని ఈరోజు కొన్ని వేల మందికి ప్రాణదానంగా అయ్యేదానికి సమాజంలో ముందుకు తీసుకొచ్చారండి. ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి ఆయనకు, ఆయన అభిమానులకు ఇలాగే బ్లడ్ దానం చేసుకుంటూ ఆయన ఇన్స్పిరేషన్ తోటి 70 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ పేర్లు ఉంటాయి. 70 సార్లు 80 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇన్స్పిరేషన్ ఇలాగే తీసుకుని ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు సత్య స్పోర్ట్స్ అధినేత దంగేటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో తెలంగాణ వెస్ట్ జోన్ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ గా ఆయన ఎలక్ట్ అవడం జరిగింది రీసెంట్ గా. ఈ కార్యక్రమాలు ఇలాగే ఆయన నిర్వహిస్తూ ముందు ఇంకో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ బ్లడ్ ఇచ్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, చిరంజీవి అభిమానులకు కానీ, చిరంజీవి గారి అభిమానులు కాని వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము.